విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అనలిస్ట్ పూర్ణచంద్ర గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో రీసెంట్గా జరుగుతున్న వార్ ఇంపాక్ట్ వల్ల ఎలాంటి విషయాలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇక ఫ్యూయల్ మార్కెట్ పెట్రోల్ అయి ఉండొచ్చు, డీజిల్, అలాగే కమోడిటీస్లో గోల్డ్ అండ్ సిల్వర్, ఇలా ఏ విషయాలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇన్వెస్ట్ ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ పూర్ణ గారు. హాయ్ విరాట్. సో ఈరోజు వార్ ఏ విధంగా ఉంది అంటే ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ వచ్చే విధంగా అయితే లేదు. ప్రస్తుతానికైతే దాడులు జరుగుతున్నాయి అటు ఇటు కూడా. సో ఇలాంటి టైంలో మన మార్కెట్స్ ఏ విధంగా స్పందిస్తున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ ప్రైజెస్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు, కమోడిటీస్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు, ఇన్వెస్ట్మెంట్ పరిస్థితులు ఏంటి కాస్త చెప్తారా? ఓకే, సో బేసిక్లీ మోర్ దెన్ వార్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అటాక్ అనమాట. అంటే అఫీషియల్గా వార్ డిక్లేర్ కాలేదు కాబట్టి లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అటాక్. ఓకే, సో బిఫోర్ వీ టాక్ అబౌట్ అట్ ప్రెజెంట్ ఈ అటాక్, మనం ప్రీవియస్గా కొన్ని అటాక్స్ గురించి మాట్లాడి ఆ అటాక్స్లో ఎలా స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అయింది దాని గురించి ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ అనమాట. సో ఫస్ట్ వచ్చి when it comes to 2019 we have something called పుల్వామా అటాక్ అనమాట. 2019లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు ద హోల్ స్టాక్ మార్కెట్ వాజ్ అన్ అప్ ట్రెండ్ అనమాట. సో అప్ ట్రెండ్లో మంచి అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2019లో పుల్వామా అటాక్ జరిగినప్పుడు హోల్ స్టాక్ మార్కెట్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ ఇట్ వాజ్ అన్ అప్ ట్రెండ్ అనమాట. ఆ అప్ ట్రెండ్లో ఈ ఎగ్జాక్ట్ పుల్వామా అటాక్ డ్యూరేషన్, ఆ 1 month డ్యూరేషన్, 1 week డ్యూరేషన్లో ద మార్కెట్ ఓన్లీ ఫెల్ డౌన్ 2-3% అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అటాక్ అయ్యింది, అటాక్ అయిన ఆ 1 week డ్యూరేషన్లో ఒక 2-3% పడిన తర్వాత అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ద పాకిస్తాన్ అటాక్ డెంట్ ఎనీవే ఎఫెక్ట్ ఇన్ 2019. కొంచెం పాస్ట్ వెళ్తే 2016 అటాక్. 2016లో మనకి 2 అటాక్స్ అయ్యింది. ఒకటి ఉరి అటాక్ అయింది, ఇంకోటి పఠాన్కోట్ అటాక్ అయింది అనమాట. సో ఉరి అటాక్లో కూడా, ఉరి అండ్ పఠాన్కోట్ అటాక్లో ద స్టాక్ మార్కెట్ వాజ్ అన్ డౌన్ ట్రెండ్ అనమాట. ఓకే, డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి ద స్టాక్స్ ఫెల్ అరౌండ్ 6-8%. అంటే ఈ 2 సార్లు ఏదైతే అటాక్ అయిందో, ఒకటి జనవరిలో అయింది, ఇంకోటి సెప్టెంబర్లో అయింది. సో జనవరి అండ్ సెప్టెంబర్లో ఆ 2 సార్లు కూడా ద హోల్ మార్కెట్ వాజ్ ఇన్ డౌన్ ట్రెండ్. ఆ హోల్ ఇయర్ మార్కెట్ వాజ్ ఇన్ డౌన్ ట్రెండ్ అనమాట. ఆ డౌన్ ట్రెండ్లోనే ద స్టాక్ ఫెల్ అరౌండ్ 6-7%. అంటే ఉరి అప్పుడు 6-7%, పఠాన్కోట్ అప్పుడు ఒక 7-8%, ఆ రేంజ్లోనే పడింది కూడా మనం చెప్పలేం, ఎందుకంటే ద హోల్ మార్కెట్ వాజ్ ఎనీవేస్ ఇన్ డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్లో ఇంకా కొంచెం అడిషనల్గా ఫాల్ అయిందనమాట. సో దెన్ అగైన్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఆ డౌన్ ట్రెండ్ తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 month ద మార్కెట్ స్టార్టెడ్ స్లోలీ మూవింగ్ అప్ అనమాట. ఒక అప్ ట్రెండ్ అనేది పట్టుకునింది. ఇంకా కొంచెం బ్యాక్ వస్తే 2008 ముంబై అటాక్ అప్పుడు ఇట్ డిడ్ నాట్ ఎనీవే ఇంపాక్ట్ అవర్ మార్కెట్స్ అనమాట. 2008 ఏదైతే ముంబై అటాక్ అయిందో ద మార్కెట్ వాజ్ ఇన్ సైడ్ వేస్ ట్రెండ్. ద హోల్ మార్కెట్ ద హోల్ ఇయర్ ఇట్ వాజ్ ఇన్ సైడ్ వేస్ ట్రెండ్ అనమాట. అటాక్ అయిన రోజు కానీ అటాక్ అయిన తర్వాత కానీ మాక్సిమం ఒక 1-2% డిఫరెన్స్ ఉండింది, కానీ దాని తర్వాత మార్కెట్స్ అనేది రెగ్యులర్గా సైడ్ వేస్లో వెళ్ళిపోయింది. లేదు ఇంకా మనం వార్ గురించి మాట్లాడుకుందామంటే కార్గిల్ వార్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్, కార్గిల్ వార్ అయ్యే డ్యూరేషన్లో ద మార్కెట్ వాజ్ 37% అప్. ఓకే, అంటే పీపుల్ నో మన ఇండియా గెలుస్తుందని చెప్పి. సో 1999లో కార్గిల్ వార్ అయినప్పుడు ద మార్కెట్ వాజ్ అప్ అండ్ ద హోల్ వీక్ మనం కన్సిడర్ చేసుకుంటే ఆ 1 week డ్యూరేషన్లో అంటే వార్ స్టార్ట్ అయ్యి తర్వాత 1 week కానీ ఆ 10 days డ్యూరేషన్లో ద మార్కెట్ వాజ్ అప్ బై 37%. జస్ట్ ఇమాజిన్, ఇట్ డిడ్ నాట్ ఇంపాక్ట్ అవర్ మార్కెట్స్. సో ఈ 2025లో మనం ఇప్పుడు ఏదైతే అటాక్ జరుగుతుందో లేదంటే వార్ ఫియర్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఉన్నా కూడా ఇప్పుడు యాట్ ప్రెజెంట్ మన మార్కెట్ చూసుకుంటే ఆర్ స్టాక్ మార్కెట్ లాస్ట్ ఒక 3-4 yearsగా మంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు కొంచెం సైడ్ వేస్ ట్రెండ్కి వెళ్తుంది. సో ఈ సైడ్ వేస్ ట్రెండ్ అన్న కంటిన్యూ అవుతుంది లేదా అప్ ట్రెండ్కి వెళ్తుంది, కానీ దెర్ ఇస్ నో వే దట్ దిస్ అటాక్ విచ్ మనం ఏదైతే అటాక్ చేస్తున్నామో పాకిస్తాన్ మీద, లేదంటే వారు రివర్స్ అటాక్ చేస్తున్నారో అది మన స్టాక్ మార్కెట్ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఉన్నా కూడా మ్యాక్సిమం హిస్టారికలీ మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, హిస్టారికలీ మ్యాక్సిమం 2-7% పడుతుంది, కానీ ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 days ఇట్ విల్ రికవర్ అనమాట. సైడ్ వేస్ ట్రెండ్కి వెళ్తే సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది, అప్వర్డ్స్ ట్రెండ్ ఉంటే అప్వర్డ్ వెళ్తుంది అనమాట. సో నో నీడ్ టు వరీ. సో కరెంట్లీ ఇండియా అనేది ఎక్కువ పవర్ఫుల్గా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి ఎటువంటి సపోర్ట్ లేదు అండ్ ఇండియాకి అన్ని కంట్రీస్ యొక్క మద్దతు క్లియర్గా ఉంది. సో ఇలాంటి పాజిటివ్ సందర్భంగా దీన్ని చూసినట్లయితే మన మార్కెట్స్ ఇంకా పుష్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అనేది అనలిస్టుల మాట. మీరేమంటారు? అంతే, 100% కరెక్ట్. ఎనీవే ఆర్ స్టాక్ మార్కెట్
వాజ్ ఇన్ ప్రాపర్ అప్ ట్రెండ్ అనమాట. ఏదో ఒక కొన్ని గ్లోబల్ న్యూసెస్ వల్ల ఇట్ కేమ్ డౌన్ టెంపరీగా, అంటే 25,000-26,000లో ట్రేడ్ అయ్యే మన నిఫ్టీ వచ్చి టెంపరీ ఇట్ కేమ్ డౌన్ టిల్ 22,000 23,000. ఇప్పుడు సమ్వేర్ బిట్వీన్ 23,000 ఉంది. ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ నెక్స్ట్ 1.5 month or 2 monthsలో ఇట్ విల్ క్రాస్ 25,000 అనమాట. అగైన్ అప్ ట్రెండ్ అనేది ఇట్ విల్ కంటిన్యూ విత్ ద అప్ ట్రెండ్. టెంపరీగా స్లో, అంటే లాస్ట్ ఒక 4-5 months కంపేర్ చేసుకుంటే సైడ్ వేస్ ట్రెండ్ అనేది వచ్చింది. బట్ నో నీడ్ టు వరీ, ఇట్ విల్ అగైన్ డెఫినెట్లీ బ్రేక్ 25,000 మార్క్ అనమాట. సో వీ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్. సో ఇప్పుడు కమోడిటీస్ విషయానికి వస్తే జనరల్గా ఎమర్జెన్సీ టైంలో గోల్డ్ని ఎక్కువ రిజర్వ్గా వాడుతూ ఉంటారు కదా. సో ఈ గోల్డ్ రిజర్వ్స్ అనేవి కూడా జాగ్రత్తగా మన ఇండియాకి తెచ్చిపెట్టున్నారు కొంతకాలంగా. సో ఇప్పుడు గోల్డ్ మార్కెట్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? సో గోల్డ్ వచ్చి ఫ్రమ్ లాస్ట్ 4 years ఇట్ ఈస్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. ఓకే, ర్యాపిడ్లీ గ్రోయింగ్. అండ్ ఈ వార్ సినారియో, ఇలాంటి సినారియోస్లో అన్సర్టనిటీ ఎక్కువ కాబట్టి ఇప్పుడు కూడా దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ గోల్డ్ ప్రైస్ విల్ ఇంక్రీజ్ బై అనదర్ 5,000 or 10,000. అంటే దెర్ ఈస్ హెవీ ఛాన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ అనేది 60,000 to 1 lakh రీచ్ అయింది, దట్ ఈస్ 1 milestone. అండ్ ఇప్పుడు ఇలాంటి సినారియోస్లో ఇంకా ఎక్కువ గోల్డ్ అనేది, బికాస్ పీపుల్ వాంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కాబట్టి మోర్ దెన్ స్టాక్స్ దే వాంట్ అ సేఫర్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అలాంటప్పుడు దే షో ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ డబ్బులు విత్డ్రా చేసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో దేర్ ఆర్ హై ఛాన్సెస్ దాట్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ప్రైస్ వచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh rupees ఉంటే 1,10,000 or 1,15,000 అయ్యే ఛాన్స్ 100% ఉందన్నమాట. సో గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ టు చూస్. కానీ ఫిజికల్ గోల్డా డిజిటల్ గోల్డా అంటే ఐ విల్ డెఫినెట్లీ ప్రిఫర్ ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ మీరు కొనండి, దట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు అనుకూలంగా ఉంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ రైస్. అండ్ ఇప్పుడు ఇదే విషయంలో చూసుకున్నట్లయితే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? అండ్ మీరు చెప్తున్నారు ఇప్పుడు 23 దగ్గర 22 దగ్గర ఉన్న మార్కెట్ అనేది 25 వరకు వెళ్ళే స్కోప్ ఉందని చెప్పేసి. బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిటబిలిటీ ఉండే ఛాన్స్ ఉందంటారు? ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి ముఖ్యంగా? సో ఐ ఫస్ట్ టెల్ అబౌట్ ఆప్షన్ ట్రేడింగ్ అండి. ఈ హోల్ 1 month, ఓకే, ఈ క్లారిటీ వచ్చేంతవరకు, వార్ కానీ అటాక్ కానీ ఈ థింగ్స్ సెటిల్ అయ్యేంతవరకు మీరు ఆప్షన్ బై అనన్నా ఆప్షన్ సెల్ అనన్నా నో మ్యాటర్ వాట్ యు ఆర్, ప్లీజ్ డు నాట్ టేక్ ట్రేడ్స్. ఓకే, అస్సలు మార్కెట్ అనేది అసలు మార్కెట్ కాదు కానీ ఈ సిచ్యువేషన్ అనేది అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఏం జరుగుతుంది అనేది అసలు రేపు ఏం జరుగుతుందని ఈరోజు మనకి క్లారిటీ లేదు. అంత అన్ప్రిడిక్టబుల్ ఉన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ యూ టు టేక్ ఎనీ పొజిషన్స్ ఇన్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ 100% మీరు అవాయిడ్ చేయండి. వెరీ రిస్కీ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చి యూ హ్యావ్ ఆస్క్డ్ మీ సంథింగ్ అబౌట్ కమోడిటీస్, రైట్? సో కమోడిటీస్ వచ్చి కమోడిటీ ప్రైస్ లైక్ ఫ్యూయల్ అలా ఎలా ఉంటుంది, ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతుంది అంటే వెన్ ఐ హ్యావ్ సీన్ హిస్టారికల్ డాటా ఫ్యూయల్ ప్రైస్ అనేది అసలు ఇంపాక్ట్ అవ్వలేదన్నమాట. అంటే ప్రీవియస్ టైంలో ఏవైతే వార్స్ జరిగాయో ఆ టైంలో కూడా ఫ్యూయల్ ప్రైజెస్ స్టేబుల్ అనమాట. అసలు మనకి ఇంపాక్ట్ కాలేదు. ఎందుకంటే వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్యూయల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అసలు మనకి పాకిస్తాన్కి సంబంధమే లేదు. పాకిస్తాన్కి మనకి ఫ్యూయల్తో సంబంధమే లేదు. వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. 80% or 70% వేరే కంట్రీస్ నుంచి మనకు వస్తుంది. అండ్ దోస్ కంట్రీస్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, ప్రీవియస్ టైం వార్ జరిగినప్పుడు కూడా వాళ్ళు మనకి ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు కూడా దే ఆర్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, సో మనకి ఫ్యూయల్ అండ్ కమోడిటీస్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఫుడ్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫుడ్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అది కూడా ఎక్కడ, నార్త్ సైడ్లో, అంటే ఇన్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అలాంటి ప్లేసెస్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, పొటాటో కానీ ఇలాంటివి కొంచెం ప్రైజెస్ అనేది 5 to 10% హిస్టారికలీ ప్రైస్ అనేది పెరిగిందనమాట. పల్సెస్లో వచ్చి రాజ్మా, చనా అండ్ మూంగ్ దాల్ ఇవంటివి ఆల్మోస్ట్ ఒక 5-10%. నార్త్ సైడు ఈ పల్సెస్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్, యాపిల్ కానీ, పీచ్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఒక 10 to 15% ప్రైజెస్ పెరిగేది ఉంది. ఓన్లీ నార్త్ సైడ్, అది మనకి మళ్ళీ ఇక్కడ సౌత్ సైడ్ ఇంపాక్ట్ అవ్వదు అనమాట. సో ఫుడ్ రిలేటెడ్ ఏవైతే ఉందో పాకిస్తాన్కి సమ్వేర్ వి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాబట్టి ఒక సర్టెన్ అమౌంట్ అది కూడా ఇప్పుడు బంద్ చేసాము. దానివల్ల ఫుడ్ రిలేటెడ్ అండ్ ఏదైతే కన్జంప్షన్ రిలేటెడ్ ఉందో దాట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ 5-10%, నాట్ అ మేజర్ థింగ్. ఓకే, అండ్ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు. బట్ అప్కమింగ్ 2 months ఇలాగే వార్ సిచ్యువేషన్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? సో వాట్ ఐ బిలీవ్ ఇస్ వీఆర్ ప్రిటీ మచ్ స్ట్రాంగ్ అండి. ఓకే, అవర్ కంట్రీ ఇస్ ప్రిటీ మచ్ స్ట్రాంగ్. ఓకే, నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఈవెన్ వీఆర్ రెడీ టు ఫైట్ విత్ ఎనీ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దట్ ఫియర్. ఓకే, ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ, వాళ్ళతో మనం పెట్టుకోకూడదని భయం ఉంది. సో అలా పెద్ద డెవలప్డ్ కంట్రీసే మనతో భయపడినప్పుడు పాకిస్తాన్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఆల్సో
we will never fall అనమాట. Our markets will not fall, gold will not fall, we will be definitely stable అనమాట. Wonderful. So we can 100% trust on our country and our government. ఒక గుడ్ న్యూస్ అయితే మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి మనందరూ కూడా. సో ఇది ఒక నార్మల్ సిచ్యువేషన్ లాగే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అటాక్స్ గురించి అయితే కూడా ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇంకెన్ని డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి